బ్రేకింగ్ న్యూస్ సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కుకునూరు చౌరస్తా వద్ద అయితే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో స్కూటీపై వెళుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఏదైతే అటు రోడ్డు క్రాస్ చేస్తుండగా కూడా యూటర్న్ తీసుకునే సమయంలో ఆర్టీసీ బస్సు అయితే అతి వేగంగా వచ్చి స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని అయితే ఢీకొట్టింది. సో దీంతో స్కూటీపై వెళుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన విషాద ఘటన చోటు చేసుకుంది. విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఒక్కసారిగా కూడా ఏదైతే కుకునూరు కమాన్ ఉందో అక్కడ యూటర్న్ తీసుకునేందుకైతే ఆ వ్యక్తి ఆ స్కూటీతో తీసుకుంటున్నాడు. అయితే అటువైపు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు అతివేగంగా వచ్చి ఒక్కసారిగా అతనిపై దూసుకెళ్లింది. దీంతో కూడా అతను అక్కడికక్కడే మృతి చెందిన విషాద ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పాలి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే యూటర్న్ చేసుకునే సమయంలో కూడా ఒక ట్రాక్టర్ అయితే అటు సైడ్ నుంచి మరో పక్కకి టర్న్ తీసుకుంటుంది. సో ఈ నేపథ్యంలో బస్సు డ్రైవర్ అయితే ఇటు స్కూటీపై వచ్చిన వ్యక్తిని గమనించి ఉండడు. ఈ స్కూటీపై వెళ్లే వ్యక్తి కూడా అటుపక్క నుంచి వస్తున్న బస్సును కూడా గమనించి ఉండే ఛాన్స్ అయితే లేదు, అక్కడ మనం చూడొచ్చు. సో ఈ నేపథ్యంలో యాజ్ ఇట్ ఈస్ గా అటుపక్క నుంచి బస్సు కూడా అంతే స్పీడ్ గా వస్తుంది. స్కూటీపై వెళ్లే వ్యక్తి టర్న్ తీసుకుంటూ కూడా రావడంతో ఒక్కసారిగా బస్సు అయితే స్కూటీని బలంగా ఢీకొట్టింది. సో దీంతో కూడా ఆ వ్యక్తి అక్కడికక్కడే కింద పడిపోయి మృతి చెందిన ఘటన అయితే చోటు చేసుకుంది. సో ఈ మధ్య తరచూ ఆర్టీసీ బస్సు ప్రమాదాలు అయితే ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని చెప్పుకోవాలి. సో ప్రస్తుతం జరిగిన ఘటన చాలా క్లియర్ గా మనకి బిగ్ టీవీ స్క్రీన్ మీద అయితే మనం చూస్తున్నాము. ఆ కమాన్ దగ్గర ఏదైతే ఉందో యూటర్న్ తీసుకునే క్రమంలో అటు ఎక్కువ టర్న్ తీసుకుని అటు వెళ్ళడంతో కూడా బస్సు డ్రైవర్ కూడా అతన్ని గమనించలేదు. ఒక్కసారిగా అతివేగంతో రావడం వల్ల అక్కడ స్పీడ్ బ్రేకర్ వేసినా కూడా వేసే ఛాన్స్ లేకపోవడంతో ఒక్కసారిగా ఆ స్కూటీ మీదకి బస్సు అయితే దూసుకెళ్ళింది. సో దీంతో అతనైతే అక్కడికక్కడే మృతి చెందిన విషాద ఘటన చోటు చేసుకుంది. మరో పక్కనైతే స్కూటీ మీద వెళ్లే వ్యక్తి కూడా ఆ బస్సును గమనించి అక్కడ సోర్స్ లేదనే చెప్పవచ్చు మనం చూస్తుంటే కనుక ఈజీగా కూడా. సో ఇద్దరు గమనించకపోవడంతోనే ఈ దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పాలి. ఎస్ మనం చూస్తున్నాము ఏదైతే అటు సిద్దిపేట జిల్లాలో కూడా జరిగిన ఈ ఘోర విషాద ఘటనలో ఆ వ్యక్తి అయితే మృతి చెందాడు. సో తనైతే 35 సంవత్సరాలుగా కూడా ఇప్పటికే పోలీసులు అయితే నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించి కూడా ఇక దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇక మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి దుర్గారెడ్డి ఉన్నారు. దుర్గారెడ్డి చెప్పండి, జరిగిన ఘటన తీరు మనం చూస్తున్నాము. సో కేవలం ఈ ఘటనలో ఒకరినొకరు గమనించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అనుకోవచ్చా? అండ్ స్పాట్ లోనే ఆ వ్యక్తి చనిపోయాడు, అతని వివరాలు ఏంటి? రాజీవ్ రహదారిపై మాత్రం ఘోర ప్రమాదం జరిగిందని చెప్పవచ్చు. అదేవిధంగా హైదరాబాద్ నుండి ఏదైతే ఆర్టీసీ బస్సు వస్తుందో తర్వాత నాగరాజ్ అనే వ్యక్తి స్కూటర్ యూటర్న్ తీసుకున్న సమయంలో మాత్రం బస్సును గమనించలేదు. ఆ తర్వాత కూడా బస్ డ్రైవర్ కూడా అంత స్పీడ్ గా రావడం, ఆ తర్వాత బ్రేకులు వేసుకోవడం వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లుగా మనకు తెలుస్తుంది. పోలీసులు మాత్రం సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. ఆ తర్వాత కూడా బస్సు కిందనే స్కూటీ అక్కడ ఢీకొని తర్వాత కొంత దూరము ఈడ్చుకెళ్ళింది. దీంతో పాటు అక్కడ కొంత ట్రాఫిక్ కూడా జామ్ అయిందని తెలుస్తుంది. పోలీసులు మాత్రం ఇప్పుడిప్పుడే అక్కడికి వెళ్ళి ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు నాగరాజు కూడా అక్కడికి వెళ్ళేటప్పుడు అక్కడ ఒకటి ట్రాక్టర్ ఉంది. ఆ ట్రాక్టర్ అవతల నుంచి వచ్చే బస్సును కూడా గమనించలేదు. ఆ తర్వాత బస్ డ్రైవర్ కూడా అక్కడ విలేజ్ కనుక కొంచెం స్లో అంటే 30-40 స్పీడ్ లిమిట్ వచ్చినట్టు ఉంటే బ్రేక్ వేసే అవకాశం ఉంటుంది. కానీ బస్సు కూడా అతి వేగంగా ఉన్నట్టు తెలుస్తుంది. పోలీసులు మాత్రం అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. తర్వాత చనిపోయిన నాగరాజు కూడా గుర్తించడం జరిగింది. అతనికి డెడ్ బాడీ పోస్ట్ మార్టం తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది అఖిల. దీంతో పాటు అక్కడ ఆ ట్రాఫిక్ జామ్ అయిన కనుక క్లియర్ చేసే పరిస్థితిలో పోలీసులు నిమగ్నమై ఉన్నారు. ఆ తర్వాత ఆ కేసు విచారణ చేసి తర్వాత ఎవరు తప్పు ఉందని చెప్పి కూడా పూర్తిగా వివరాలు సేకరించే అవసరం పనిలో మాత్రం పోలీసులు పడ్డట్లు మనకు సమాచారం అందుతుంది అఖిల. దుర్గారెడ్డి, మనం చూస్తున్నాము తరచూ కూడా ఈ ఆర్టీసీ బస్సు ప్రమాదాలు అనేవి మధ్య ఎక్కువగా మనం చూస్తున్నాం. అయినా సరే డ్రైవర్ల తీరు మార్చుకోవడం లేదనుకోవచ్చా? సో ఎస్ట్రీగా చెప్పాలంటే ఇందులో ఆ డ్రైవర్ అతివేగం కూడా ఒక రీజన్ గా అయితే మనకు అనిపిస్తుంది. ఎందుకంటే కమాన్ లో రోడ్ అటు దాటే వాళ్ళు ఉంటారు, ఇటు దాటే వాళ్ళు ఉంటారు. అయినా కూడా అంత అతివేగంగా రావడం పట్ల కూడా ఈ ఘటన జరిగిందని అనుకోవచ్చా? అఖిల వాస్తవం ఇటీవల జరుగుతుంటే తరచూ ఆర్టీసీ తెలంగాణ రవాణా సంస్థ సంబంధించిన బస్సులు ఫైర్ యాక్సిడెంట్లు కావచ్చు, రోడ్డు ప్రమాదాలు కావచ్చు తరచూ జరుగుతున్నాయి. అంటే వాస్తవానికి బస్సుల్లో వేగ నియంత్రణ కొంచెం 40 నుంచి లేకుంటే ట్రాఫిక్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రం స్పీడ్ బ్రేకర్లు వేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ ఈ 2 చోట్ల కూడా స్పీడ్ బ్రేకర్ లేకపోవడం, ఇటు యూటర్న్ తీసుకునే ప్రాంతంలో కూడా అది విలేజ్ కనుక ఇక్కడ నుంచి కానీ పాదచారులు కానీ వాహనదారులు కానీ వెళ్లే అవకాశం ఉంటుంది. లేకుంటే సిగ్నల్స్ ఏర్పాటు చేయాలి. కానీ అక్కడ సిగ్నల్స్ ఏర్పాటు చేయలేదు. రాజీవ్ రహదారి కనుక వేల వాహనాలు వస్తుంటాయి. నిత్యం కూడా అక్కడ రోడ్డు దాటే సమయంలో ఇలాంటి చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతుంటాయి. కొన్ని చోట్ల ప్రమాదాలు చితగాతులు అంటే మరికొన్ని చోట్ల కూడా ప్రాణాలు
కోల్పోతున్న సంఘటనలు కనిపిస్తున్నాయి. కానీ డ్రైవర్లు కూడా ఏంటంటే రాజీవ్ రహదారి పంట కానీ లేకుంటే మెయిన్ హైవేలు ఎక్కడ జాతీయ రహదారులు ఉన్నాయో అక్కడ ఎక్కడ ఆ వేగాన్ని నియంత్రించాలి, లేకుంటే ఎంత స్పీడ్ గా వెళ్ళాలని చెప్పి సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి, లేకుంటే అక్కడికి రాగానే స్లో చేసుకునే అవకాశం కల్పించాలి. లేకుంటే రవాణా శాఖకు సంబంధించిన సంస్థకు సంబంధించిన అధికారులు కావచ్చు, లేకుంటే ఆర్టీఐ అధికారులు కానీ ప్రతి సంవత్సరం లేకుంటే 6 మాసాలకు ఒకసారి ఇట్లాంటి డ్రైవర్లకు కొంచెము అవగాహన, సూచన, రోడ్డు ప్రమాదాలపై నివారణకు తగు చర్యలు తీసుకోవాల్సిన విషయము, వాళ్ళకు సూచనలు, సలహాలు కొంత వివరించినట్లయితే ఇలాంటి రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం కనిపిస్తుంది. లేకుంటే ఇలాంటి ప్రమాదాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని చెప్పి పాదచారులు కావచ్చు, వాహనదారులకు కానీ పోతున్నారు. ఇక్కడ ఇద్దరి తప్పు కనిపిస్తుంది. యూటర్న్ తీసుకున్న సమయంలో ఎదురుకొచ్చే వాహనాన్ని నాగరాజు గమనించకపోవడం, ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చే బస్ డ్రైవర్ కూడా అక్కడ స్పీడ్ బ్రేక్ చేయకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. దీంతో మన సీసీ ఫుటేజ్ క్లియర్ కనిపిస్తుంది. అతను ఒక 10 నుంచి 20 గజాల వరకు ఆ స్కూటీని ఢీకొట్టి ఆ తర్వాత అక్కడి నుంచి తీసుకెళ్లడం వల్ల అతని శవం కూడా నుజ్జు అయినట్టు తెలుస్తుంది. పోలీసులు అక్కడిని చేరుకొని మాత్రము డెడ్ బాడీని పంచనామా నిమిత్తం తరలించినట్లు మనకు సమాచారం అయితే అందుతుంది. అఖిల, దుర్గారెడ్డి మీరు చెప్పినట్టుగా కూడా అక్కడ ఏదైతే సిగ్నల్ వ్యవస్థ లేదు, సో ఇది కేవలం అధికారుల లోపమే మనం అనుకోవాలి. సో ఎందుకంటే అంత రద్దీగా ఉండే ఏరియాలో కూడా ఎందుకు అధికారులు ఇంకా దృష్టి సారించలేదు? సో రోజు మనం తరచూ చూస్తున్నాము, అనేక ప్రమాదాల్లో కూడా అనేక మంది మృతి చెందుతున్న ఘటనలు మనం చూస్తున్నాం. సో అధికారులు నిర్లక్ష్యంగా ఎందుకు వహిస్తున్నారు? సో దీనిపై ఇప్పటివరకు ఏమన్నా గతంలో కంప్లైంట్ ఏమన్నా చేశారా? అంటే అఖిల, ఇప్పటి వరకు మనం చూస్తున్న ఏదైతే కుకునూరుపల్లె దగ్గర రోడ్డు ప్రమాదం జరిగిందో ఇది నేషనల్ హైవేకి సంబంధించి హెచ్కేఆర్ వాళ్ళకి మెయింటైన్ చేస్తుంటారు. వాళ్ళు కూడా స్పీడ్ బ్రేకర్లు వేయాలి. రోడ్ సైడ్ కూడా విలేజ్ రాగానే ఇక్కడ విలేజ్ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి. లిమిటెడ్ 40-30 స్పీడ్ లో వెళ్ళాలని చెప్పి ఏర్పాటు చేయాలి. అక్కడ కానీ విలేజ్ కి ఎంటర్ కాగానే స్పీడ్ బ్రేకర్లు వేయాలి. అంటే వాస్తవానికి అవి లేకపోవడం, అవి ఉండడం వల్ల ఇంత వచ్చే వాహనాలు కూడా ఓడడానికి కూడా ఢీకొనే అవకాశం ఉంటుందని చెప్పి స్పీడ్ బ్రేకర్లు మేము వేయలేమని చెప్పి ఆ రోడ్డు రవాణా సంస్థ అధికారులు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు విలేజ్ లో కానీ లేకుంటే నేషనల్ హైవేలు ఉంటాయి కానీ ఇటువంటి వాటిని రోడ్ బ్రేక్ వేయాల్సిన అవసరం లేదు. కానీ విలేజ్కి వచ్చే సమయంలో మాత్రం ఖచ్చితంగా వేయాల్సిందే. అక్కడ స్పీడ్ నియంత్రణ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాల్సిందే. ఇటువంటి చూస్తే ఇక్కడ రవాణా సంస్థకి సంబంధించిన కావచ్చు, లేకుంటే రోడ్డు జాతీయ రోడ్డు కాంట్రాక్టర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళ నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది. చాలా చోట్ల కూడా ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతున్నా ఎవరు పట్టించుకోకపోవడం, వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవడం, జరిగినప్పుడు ప్రమాదాన్ని ఆ పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకుని ఆ తర్వాత ఆ కోర్టుకు పంపడం జరుగుతుంది. ఇట్లాంటి వాటిని మాత్రము ఇటు రవాణా సంస్థ అధికారులు, ఆ తర్వాత R&B అధికారులు ఇక్కడ వాస్తవాన్ని చూసినట్లయితే డ్రైవర్లకు వీళ్ళంతా కూడా సంయుక్తంగా ఒక సర్వే నిర్వహించి ఎక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి, ఇటువంటి జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వాహనదారులు ఎక్కడ యూటర్న్ చేసుకోవాలి, లేకుంటే అక్కడ సిగ్నల్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. పోలీసులు కూడా ఆ దిశగా ముందుకు వెళ్తే రోడ్డు ప్రమాదం తగ్గే అవకాశం ఉంది. లేకుంటే చాలా మంది కూడా గమనించకపోవడము, ఆ తర్వాత ఇది వచ్చే వాహనాన్ని గుర్తించకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. కనుక వీటిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందని చెప్పి ఇక్కడ స్థానికులు కోరుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అఖిల, దుర్గారెడ్డి, అయితే ప్రస్తుతం నాగరాజ్ అనే వ్యక్తి అయితే ఈ ఘటనలో మృతి చెందడం మనం చూస్తున్నాము. సో ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులకి ఈ ఘటనకు సంబంధించి విషయాలు తెలియజేశారా? సో ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులకి తమ మృతదేహాన్ని ఎప్పటి వరకు అందించే అవకాశం ఉంది? సో హాస్పిటల్లో ఎలాగ చర్యలు కొనసాగుతున్నాయి? ఇప్పటి వరకు అయితే నాగరాజ్ చనిపోయింది కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అతనితో పాటు అక్కడ స్థానికంగా ఉండే వాళ్ళంతా కూడా ఆర్టీసీ బస్సు మీద దాడి చేసే అవకాశం ఉందని చెప్పి ఆ పోలీసులు అక్కడ చేరుకొని మాత్రం అక్కడ నుంచి ఆ ప్రయాణికులను వేరే బస్సులు తరలించారు. ఇక్కడ ఈ డ్రైవర్, కండక్టర్ కూడా ఆ కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. దాని తర్వాత కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుటుంబ సభ్యులకు ఆ సమాచారం అందించి అక్కడ రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయింది కనుక ఆ ఢీకొన్న స్కూటీని బస్సును కూడా పోలీసులు తరలించారు. ఆ చనిపోయిన డెడ్ బాడీ మాత్రం నాగరాజును పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఆ పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అఖిల, రైట్ దుర్గారెడ్డి, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, ఏదైతే అటు ఆ డ్రైవర్ ఆ స్కూటీ మీద వెళ్తున్న వ్యక్తి నిర్లక్ష్యం, అలాగే బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కూడా ఈ ఘటనలో క్లియర్ కట్గా కనిపిస్తుంది. సో ఎందుకంటే అటు యూ టర్న్ చేసుకునే సమయంలో కూడా ఒక్కసారిగా స్కూటీ మీద వెళ్తున్న వ్యక్తి అటు బస్సును గమనించలేదు, అలాగే బస్సు డ్రైవర్ కూడా అతి వేగంగా అటు నుంచి ఇతన్ని గమనించకుండా రావడంతో కూడా ఒక్కసారిగా స్కూటీ మీదకి దూసుకెళ్లిపోయిన వైనం చూస్తున్నాము. అయితే ఈ ఘటనలో నాగరాజ్ అనే 35 సంవత్సరాల వ్యక్తి అయితే మృతి చెందారు. ప్రస్తుతం అయితే ఘటనకు సంబంధించి పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అండ్ అలాగే మృతదేహాన్ని కూడా పోస్ట్ మార్టం నిమిత్తం వారి కుటుంబ సభ్యులకి అప్పగించనున్నారు.